అక్కడ కవర్ చేసి అదే అవును. వాళ్ళతో మాట్లాడిన వాడిగా చెప్తున్నా. ఉమ్, అక్కడ ఉండే సమస్య అది, అవును. ఇంటీరియర్ ఏరియా అది. ఉమ్, చివరికి అక్కడ పరీక్షలు ఎట్లుంటాయో తెలుసా? ఇప్పుడు ఎట్లున్నాయో నాకు తెలియదు. నేనైతే కవరేజ్ చేసి అప్పుడు చాలా పెద్ద ఇష్యూ జరిగి ఉమ్, ఆంధ్రలో ఎక్కడెక్కడోళ్ళు పరీక్ష సెంటర్ అక్కడ పెట్టుకుంటారు, ఉమ్. గైడ్ పెట్టుకు రాసుకోవచ్చు. ఓ, ఫ్రీగా. ఆ, ఉమ్, మనిషికి ఎంత వసూలు చేసేవాడు. ఉమ్. ఇప్పుడు ఏమన్నా అప్పుడు నేను పట్టుకుంటే అంటే స్క్వాడ్ ఇన్విజిలేటర్లు ఆ, ఎవరు? అక్కడికి వెళ్ళేది ఎప్పుడు ఉమ్, వెళ్తుంటే ముందుగా ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. ఓకే. ఉమ్. ఎక్కడ 50-60 కిలోమీటర్ల కొండపైకి ఎవరు వెళ్ళరేమో కూడా అంత సాహసం వెళ్ళరు. చేయరు. ఉమ్, ఆ ఒక్కసారి వెళ్తారా, వెళ్ళేటప్పుడు చెప్తారు ముందే, ఉమ్, కథ నడిచిపోద్ది. వాళ్ళకి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తారు, ఉమ్. వాళ్ళ దోవనాళ్ళు అది. టెంట్లు వేసి మీకు హైయెస్ట్ 100% రిజల్ట్ అక్కడే వస్తుంది తెలుసా. 95-98% అక్కడ సెంటర్లో ఉమ్, అందరూ అక్కడికి పోయి రాస్తుంటారు, ఉమ్, ఏది సరిగ్గా చదవని వాళ్ళు. ఉమ్. ఆ స్థాయిలో ఉంది అక్కడ పరిస్థితి. అవును. ఇప్పుడు ఎట్లుందో తెలియదు. నేను కవర్ చేసినప్పుడు అయితే అట్లా పట్టుకుంటే చివరికి నా వార్తలు చూసి స్క్వాడ్ వెళ్తే స్క్వాడ్ని చంపబోయారు, పారిపోయి వస్తే పోలీసులు కేసు పెట్టల భయపడి ఉమ్, వాళ్ళు కొడతారని. ఉమ్, అంత స్థాయిలో అప్పటికే ఉంది. ఇది ఎప్పుడు నేను చేసింది 2008-9 ఆ ఉమ్, టైంలో. ఉమ్, ఉమ్. ఇవాళ దాని తాతకి తాత అయిందట అవును. ఉమ్, అక్కడ. అప్పుడు ఇంకా జర్నలిస్టులకి అంటే భయం ఉండేది. ఉమ్. ఇవాళ అసలు జర్నలిస్టులని కూడా లెక్క చేసే పరిస్థితి లేదు అక్కడ లోకల్